శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు జై శ్రీకృష్ణ. సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీస్సులు. ఈరోజు మనం ఈ వీడియోలో మరికొన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే కొన్ని సమస్యలకు పరిష్కారాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మొదటి విషయంగా పూజా మందిరం. ఇటీవల కాలంలో చాలామంది నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయడం జరుగుతుంది. పూజా మందిరంలో ఏ దేవుళ్ళు ఉండాలండి, ఏ ఫోటోలు పెట్టుకోవాలి, విగ్రహాలు ఎటువంటి ఉండాలి అనే విషయంలో చాలా మెసేజ్లు రావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే విగ్రహారాధనకు శాస్త్రానుమతి. అయితే మిగిలిన జాతుల వారు వైష్ణవ మతం తీసుకున్నా, వైగాంస మతం తీసుకున్నా, నియోగులుగా వైదికుల ఆచారాన్ని పాటించేస్తున్నా కూడా అటువంటి వారు కూడా విగ్రహారాధన చేయవచ్చు. అయితే ఏ విగ్రహం అయినా సరే యజమాని కుడి చూపుడు వేలు సైజు మించి ఉండకూడదు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి. అలాగే మిగిలిన వారు కేవలం ఫోటోలను మాత్రమే పెట్టుకొని పూజించాలి. అయితే ఈ ఫోటోలలో కూడా కలియుగ దైవమైన అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అంటే కలౌ వెంకట నాయక, కలియుగంలో వెంకటేశ్వరుడే అధిపతి. అందుకని అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం, శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక చిత్రపటం, అన్నవరం సత్యనారాయణ స్వామి చిత్రపటం, ఈ మూడు ఖచ్చితంగా ఉండి తీరాలి. వీటితో పాటుగా మీ కులదైవం లేక ఎలవేల్పు యొక్క ఫోటోను కూడా మీరు ఉంచుకోవచ్చు. అయితే ఎలవేల్పు అనగానే ఇక్కడ లక్ష్మీదేవి అయితే పర్వాలేదు, కానీ గంగానమ్మ, పోలేరమ్మ లాంటి గ్రామదేవతలు అయితే మటుకు వారి ఫోటోలను మనము పూజించకూడదు. ఈ మూడితోనే మనం పూజా మందిరంలో పెట్టుకుని పూజలు చేయాలి. అలాగే పూజలు చేసేటప్పుడు సువర్ణ పుష్పాలతో చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాన్ని మనం పొందుతాం. అంటే సువర్ణం అంటే బంగారం కదండి, బంగారపు పువ్వులతోనా అంటే సన్నజాజులు, తెల్ల సన్నజాజు పువ్వు శాస్త్రంలో సువర్ణ పుష్పంగా చెప్పబడింది. తెల్ల సన్నజాజులతో గనక స్వామిని అర్చించినట్లయితే ఖచ్చితంగా మనం సువర్ణ రచితాభరణాలను ధరించే శక్తిని పొంది తీరుతాం. తెల్ల సన్నజాజులు దీనితో సమానంగా కొన్ని ప్రత్యేక పండుగల విషయంలో అంటే శరన్నవరాత్రులు లాంటి సమయంలో అమ్మవారిని పూజించే సమయాలలో నూరు వరహాలు, ఎర్ర మందారం, ఎర్ర గులాబీ లాంటి పుష్పాలను కూడా మనం పూజకు ఉపయోగించవచ్చు. ఎట్టి పరిస్థితులలోనూ బంతి పువ్వులను పూజకు ఉపయోగించరాదు. ఇది చాలా స్పష్టంగా చెప్పబడింది శాస్త్రంలో. అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. బంతి పువ్వులు స్వామి అర్చనకి వ్యతిరేకము. ప్రధానంగా మనకి సన్నజాజులు, తర్వాత ఎర్ర గులాబీ, మందారం, మల్లె పువ్వులు ఇవి స్వామి అర్చనకు అర్హమైనవిగా శాస్త్రంలో ప్రామాణికంగా చెప్పబడింది. అలాగే తైలములు, ఒత్తులు గురించి ప్రత్యేకంగా మరో వీడియోలో మీకు వివరంగా చెప్పటం జరుగుతుంది. స్వస్తి. జై శ్రీకృష్ణ.